ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థినులు. మీట్ యూ డిఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టిన డిఎస్పీ రఘువీర్. 108 వాహనాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్. యూరియా లభ్యతపై అవగాహన సదస్సు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు. వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్తగా చింతలపాటి శ్రీనివాసరాజు. కేగంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన జాగు శ్రీరాములు కుమార్తె మల్లీశ్వరి, సుందరపల్లి గ్రామానికి చెందిన రెడ్డి నాగబాబు కుమార్తె సత్యవెంకటలక్ష్మి భవానీ ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరి ప్రతిభకు గ్రామస్తులు సత్కరించి అభినందించారు. ఫిర్యాదుదారుల సమస్యలు తక్షణం పరిష్కారం జరిగే దిశగా మీట్ యూ డిఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టామని రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏదైనా సమస్యలతో కానీ ఫిర్యాదులతో కానీ నేరుగా ఆఫీస్కు వచ్చి తెలియపరచవచ్చని, వెంటనే సంబంధిత అధికారులకు విషయం తెలియపరిచి తక్షణం సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపడతామని అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తక్షణం వాటిని తొలగించాలని, ఫ్లెక్సీలపై ఎదుటివారికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు రాసినా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రోడ్లకు ఇరువైపులా మెయిన్ జంక్షన్లలోని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశానుసారం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ సెప్టెంబర్ మాసంలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని సంబంధిత సిఐ, ఎస్ఐ సిబ్బంది వారు కొన్ని గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ఫిర్యాదులతో పాటు ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని కన్సర్న్ అధికారులతో యాక్సెస్ పొందేలాగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండో విషయం అండి, రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఏవైనా కానీ అనుమతులు లేకుండా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, లేదంటే అసభ్యకరంగా కానీ, లేదంటే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ పంచాయతీ అధికారులతో, కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డు కట్టంగా, లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరికీ హెచ్చరించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మూడో విషయం, రేపటి నుంచి కూడా గౌరవనీయ జిల్లా ఎస్పీ డి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో నెలకి ఒక కార్యక్రమం మీద అవగాహన చేపట్టడం జరుగుతుంది. అలానే పోయిన నెల మనము శక్తి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి ఒక ప్రోగ్రామ్, సపోజ్ రేపు చూసినట్లయితే, రేపు 2వ వారం అవుతుంది, రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపిఓగా నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ఒక ప్రతికూల పోలీస్ స్టేషన్ పరిధిలో, రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి, విలేజర్స్ తో వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించి, నార్మల్ కాల్స్ ఏంటి, జెన్యూన్ కాల్స్ ఏంటి, జెన్యూన్ మెసేజ్లు ఏంటి, అలానే సైబర్ కాల్స్ ఏంటి, ఫ్రాడ్ కాల్స్ ఏంటి. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి నందు సుమారు 40 లక్షల వ్యయంతో తయారు చేసిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ను మంత్రి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఈ వాహనంలో ఒకేసారి 3 రోగులు తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారని, ఈ వాహనంలో 28 రకాల అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. త్వరలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు కిడ్నీ రోగుల నిమిత్తం డయాలసిస్, ఫిజియోథెరపీ యూనిట్లను కేటాయించనున్నట్లు ఆయన అన్నారు. అనంతరం ఆసుపత్రి నందు రోగులను సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులు, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రామచంద్రపురం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో యూరియా లభ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం, కొత్తూరు, తోటపేట, వేగాయమ్మపేట, అన్నాయిపేట గ్రామాలలో సదస్సులను ఏర్పాటు చేసి రైతులకు యూరియా నిల్వల స్టాకుల గురించి వివరించారు. వేగాయంపేట గ్రామంలో సర్పంచ్ అంబటి తుకారం అధ్యక్షతన
ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, మేఘా జానకిరామయ్య పాల్గొన్నారు. ఏడీఏ నాగకుమార్ మాట్లాడుతూ 3 విడతలు వాడే యూరియాను అవసరానికి సరిపడా సరఫరా చేస్తామని తెలియజేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ టి నాగలక్ష్మి, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతు సమస్యలపై ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు పోస్టర్లను రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తన కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు అన్నదాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎరువుల బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వర్షాకాలంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం అంతా ఏకమై పోరాడాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్తగా చింతలపాటి శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈయన నియామకంపై పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పార్టీ శ్రేణులు అభినందించారు.